జగన్కి రాజకీయం చేయడం చేతకాలేదు, లేకపోతే ఎలా రాజకీయం చేయాలో చూడండి. ఇప్పుడు అప్పుడేమో జగన్ అప్పులు పాలు చేస్తున్నాడు, అప్పుల్ని నాశనం చేస్తున్నాడు రాష్ట్రాన్ని. ఇప్పుడేమో అప్పు పుట్టనీయకుండా జగన్ అడ్డుపడుతున్నాడు. నువ్వు అప్పే చేయకూడదు కదా, అప్పు చేస్తుంటే జగన్ అడ్డుపడడం కరెక్ట్ కదా. మరి నువ్వు అంతకుముందు అప్పులు 14.5 లక్షల కోట్లని, ఇప్పుడు 10 లక్షల కోట్లు అని చెప్పి అప్పటికి 7.5 లక్షల కోట్ల లెక్కలో చూపెడుతున్నావు కదా. ఇక్కడ అప్పుడేమో అప్పులు చేస్తాం తప్పు, ఇప్పుడు మేము అప్పు చేయడం తప్పు కాదు, పైగా అప్పు చేస్తుంటే తప్పు చెప్పి చెడగొడుతున్నాడు అన్నటువంటిది తాజాగా జరిగేది. రాజకీయం ఏం జరిగినా మేం చేసే శృంగారం ఎదురోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నటువంటి కోణం. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నెట్టిన ఘనత నాటి సీఎం జగన్దే దక్కుతుందని వైకాపా 5 ఏళ్ల పాలనలో 10 లక్షల కోట్లు అప్పులు చేసిన రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ఆరోపించారు. నవ్యాంధ్ర గాడిలో పెట్టేందుకు చంద్రబాబు దృష్టి సారిస్తే ఓరలైన వైకాపా మొక్కలు రాష్ట్రానికి అప్పేవద్దంటూ బ్యాంకర్లకు 200 ఈమెయిల్స్ పెట్టించారని, బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు ఇలా వ్యవహరించారని మండిపడ్డారు. ఈమెయిల్స్ పెట్టిన వాళ్ళపై కేసులు తప్పవని హెచ్చరించారు. బాపట్ల జిల్లా పర్చూరులో ఈ మాట చెప్పుకొచ్చారు. మరి ఆ లెక్కనైతే కనుక రాష్ట్రానికి అప్పులు ఇస్తున్న వాళ్ళని నాశనం చేసేస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు అన్న వాళ్ళని ఉరిదీయాలా? ఆ లెక్క అయితే